आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। गुल अज़रो मेरे अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम ला तत्तखिज़ुल क़ुबूर मसाजिद, मुस्लिम शरीफ। क़ब्रों को सजदगाह न बनाओ। मरकज़ी हुकूमत की किसान और मजदूर मुखालिफ पॉलिसियों के खिलाफ मजदूर यूनियन की 2 रोज़ा बंद की कॉल के हिस्से के तौर पर ज़िला महबूब नगर मुस्तखर के म्यूनसिपल टाउन हॉल के करीब मुख्तलिफ जमातों CITU, AITU, INTUC, IFTU की निगरानी में एहतजाजी रैली निकाली गई। इस मौके पर कायदीन ने कहा कि मरकज़ी में BJP हुकूमत इख्तिदार में आने के बाद बड़े पैमाने पर मजदूर मुखालिफ पॉलिसियाँ लाई गईं और इसी तरह तमाम सरकारी कंपनियों को खांगियाने में तब्दील करती हुई सरमायाकारों को फ़ायदा पहुँचा रही है, जिसकी वजह से आज मजदूर मरकज़ी हुकूमत के ख़िलाफ़ खड़े हैं। इन कायदीन ने इस एहतजाज के ज़रिए मुतालबा किया कि मरकज़ी हुकूमत फौरी तौर पर मजदूर मुखालिफ पॉलिसियों को वापस ले। ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు మామ్నారు జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిలుస్తూ తెలంగాణ చౌరస్తాకు రావడం జరిగింది. ప్రధానంగా మోడీ కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా విభజించి కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరిగింది కనుక కార్మిక సంఘాలు అన్నీ ఐక్యమై ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా డిమాండ్లు ఏమంటే ఈ కార్మికం ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నట్లో కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ కేంద్ర ప్రభుత్వము మన ఉన్నటువంటి మోడీ దాన్ని తిరస్కరించడం వల్లనే ఈరోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయం ఏదైతే చట్టం చేసిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిందో అది అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సోమవారం మంగళవారం దేశవ్యాప్తంగా 2 రోజుల సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో సకల కార్మికులు సకల ఉద్యోగులు భాగస్వామ్యమైనరు. ప్రధానంగా ఈ దేశాన్ని అమ్మేటువంటి కార్యక్రమం మోడీ చేపట్టడం జరిగింది. లాభాల్లో ఉన్న బ్యాంకులను LICలు కూడా అమ్మేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాడు. రెండో వైపు పెద్ద ఎత్తున రోజువారీగా నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ కానీ డీజిల్, గ్యాస్ ఇట్లాంటి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మూడో వైపు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. నాలుగో వైపు కార్మిక చట్టాలను మార్చి యజమానులకు అనుకూలంగా ఈ దేశంలోని కార్పొరేట్ విదేశీ శక్తులకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు. రెండో వైపు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం ఇట్లాంటి కార్మికుల సమస్యలు పెద్ద ఎత్తున తీవ్రమైన పరిభారం, అధికారుల వేధింపులు తీవ్రంగా పెరిగినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అమలులకు సమగ్ర చట్టం చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ యొక్క పెండింగ్ క్లెయిమ్స్ను వెంటనే పరిష్కరించాలి. అట్లాగే బ్యాంకులను LICలను ప్రైవేటీకరిస్తే ఖబర్దార్ మోడీ నీ ఎంత చూసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ కార్మిక వర్గం చేపడతా ఉంది. ఇవాళ రేపు జరిగేటువంటి ఈ సమ్మె కేవలం ప్రభుత్వాలకు హెచ్చరిక మాత్రమే. ఈ పోరాటం రైతుల యొక్క పోరాట స్ఫూర్తితో
ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళైనా ఈ పోరాటం ఉధృతం కొనసాగుతుంది. సకల కార్మికులు సకల ఉద్యోగులు ఏకమైన పరిస్థితిలో ప్రభుత్వాలు గద్దె దిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మోడీ హటావో దేశ్ కా బచావో అనేటువంటి నినాదంతో ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భాగస్వాములైన సకల కార్మికులకు సిఐటి పరంగా విప్లవ జయజయలు పలుకుతా ఉన్నా. माजूरों, बेवाओं और मुअम्मर अफराद को फौरी तौर पर आसरा पेंशन मंजूर करने का मुतालबा करते हुए जिले बीजेपी सदर वीरा ब्रह्मचारी की निगरानी में बीजेपी कायदीन का वफ्द जिला कलेक्टर पहुंचकर एक अर्जी पेश की। इस मौके पर बीजेपी फ्लोर लीडर ए अंजय्या, काउंसलर रामंजनेलू चिन्नप्पा के अलावा दीगर मौजूद थे। इस मौके पर जिले बीजेपी सदर वीरा ब्रह्मचारी ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि रियासती हुकूमत ने गुज़िश्ता कई अरसे से आसरा पेंशन के लिए किए गए दरख्वास्तों को ज़ेर इल्तिवा रखा है और जदीद पेंशन अदा करने में कोई ख़ास इक़दामात नहीं उठा रही है। सिर्फ इंतखाबात के मौके पर कोई नई स्कीम मुतारफ़ करवाते हैं ताकि इंतखाब में इसका फ़ायदा हो। उन्होंने रियासती हुकूमत से मुतालबा किया कि वो फौरी नए आसरा पेंशन का ऐलान करें। ఆసరా పెన్షన్లను వెంటనే ఆసరా పెన్షన్లను వెంటనే ఆసరా పెన్షన్లను వెంటనే వికలాంగుల పెన్షన్లను వెంటనే వికలాంగుల పెన్షన్లను వెంటనే వృద్ధాప్య పెన్షన్లను వెంటనే వికలాంగుల పెన్షన్లను వెంటనే వితంతువుల పెన్షన్లను వెంటనే ఆసరా పెన్షన్లను వెంటనే ఆసరా పెన్షన్లను వెంటనే వృద్ధాప్య పెన్షన్లను వెంటనే కొత్త ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రథమ శాఖ టీచర్స్ కూడా తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లే కానీ, తర్వాత ఎవరైతే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్సే కానీ రాష్ట్ర ప్రభుత్వం గత చాలా కాలంగా ఉన్నటువంటి అప్లికేషన్స్ను పెండింగ్లో పెట్టుకొని కొత్త వాళ్లకు పెన్షన్స్ ఇవ్వడం లేదు. గతంలో ఎన్నో రకాలైనటువంటి రిప్రజెంటేషన్ చేసినా కేసీఆర్ గారు వీటిపైన ఎటువంటి స్పందన లేదు. కేవలం ఎలక్షన్స్ అప్పుడే వారు ఏదైనా కొత్త స్కీమ్లు అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేయడము, ఆ ఎలక్షన్స్ పరిమితం వరకే ఉండి తర్వాత వాటిని శాంక్షన్ చేయకపోవడం అనేటువంటిది కేవలం కేసీఆర్ గారు తన యొక్క ఎలక్షన్లను పబ్బాన్ని గడుపుకోవడానికి ఈ రకంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు ప్రకటనలు ఇచ్చి చేస్తున్నాడు. గతంలో కూడా మనం చూసినాము. దుబ్బాక ఎలక్షన్లో కానీ, హుజురాబాద్ ఎన్నికల్లో కానీ, దళిత బంధు అనేటువంటి హుజురాబాద్లో ఎలక్షన్స్ అయినా మరుసటి రోజే ఈ రకంగా ఇస్తా అన్నాడు. అన్నటువంటిది ఇప్పటివరకు కూడా చేయలేదు. అనేక రకంగా ఈ రకంగా విద్యార్థులకే కానీ మిగతా అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఉపాధి హామీ స్కీములు అయితే చెప్తున్నాడో ఇదల్లా కూడా కేసీఆర్ మోసపూరితమైనటువంటి ప్రకటనలని ప్రజలందరూ గమనించాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. వెంటనే చాలామంది మన పాలమూరు జిల్లాలో దాదాపు 6,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ వాటిని వెంటనే పరిష్కారం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్స్ ఇస్తే మన పాలమూరు జిల్లా ఉన్నటువంటి వృద్ధాప్యులే కానీ, వితంతులే కానీ వీళ్ళందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. కాబట్టి వెంటనే దీన్ని తగు చర్య తీసుకొని పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. मरकजी हुकूमत की किसान और मजदूर मुखालिफ पॉलिसियों के खिलाफ मजदूर यूनियन की 2 रोज़ा बंद की कॉल के हिस्से के तौर पर जिला रंगारेड्डी शादनगर मुस्तखर में CPM, CPI, CITU की निगरानी में एक भारी बाइक रैली का एहतमाम किया। इस रैली में CPI कौमी सेक्रेटरी नारायण ने शिरकत की और मरकजी हुकूमत को तनकीद का निशाना बनाते हुए कहा कि मरकजी हुकूमत मुल्क को अंबानी और मुकेश के हाथों फरोख्त किया है। आने वाले दिनों में आवाम मोदी हुकूमत को ज़रूर सबक सिखाएगी। మెల్లగా ఈ సార్వత్రిక సమ్మె ఇది మోడీ పాలన లేకపోతే అదానీ పాలన అర్థం కావడం లేదు. మోడీ ముఖం తప్ప పాలన మొత్తం అదానీ పాలన కనిపిస్తూ ఉంది. అదానీ ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఆయన గుజరాత్ నుంచి పాండిచ్చేరి దాకా మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టులు మొత్తం ఆయన స్వాధీనం అయిపోయినాయి. తీర ప్రాంతాల నుంచి
స్మగ్లింగ్ చేసుకోవచ్చు, టెర్రరిజం సరఫరా చేసుకోవచ్చు, దేశాన్ని ధ్వంసం చేయొచ్చు. బాంబేలో తాజ్మహల్ మీద దాడి చేసింది ఎవరు చేశారు? పాకిస్తాన్ టెర్రరిస్టులు. ఎట్లా వచ్చారు వాళ్ళు? సముద్ర మార్గంగా వచ్చారు. ఇప్పుడు తాలిబాన్ నుంచి వచ్చేటువంటి మత్తు మందులంతా కూడా గుజరాత్కి వస్తూ ఉంది. ఆ పోర్ట్ ఎవరిది? అదానిది. అక్కడి దేశం మొత్తం మీదగా ఆ మత్తు మందు పదార్థాలు సరఫరా చేస్తూ ఉన్నాడు. రోజుకు 1000 కోట్ల రూపాయలు నాకు లాభం వస్తుందని ఆయన ప్రకటించాడు. 1000 కోట్లు ఎట్లా చేసి వస్తుంది? ముందరస్ట్ పనులు చేస్తే ముందరస్ట్ డబ్బులు వస్తాయి. అందుకే మంచిగా వ్యాపారం చేస్తే డబ్బులు రావు. ఇది తీర ప్రాంతం మొత్తం వాళ్ళకి అప్పగించిన తర్వాత స్మగ్లింగ్ యాక్టివిటీ పెరుగుతుంది. రేపో మాపో 1,00,000 కోట్ల రూపాయలు మద్దానికి ఇస్తే పాకిస్తాన్ నుంచి మొత్తం టెర్రరిస్ట్ మనకు పంపించేస్తాడు. కాబట్టి దేశ భద్రత ప్రమాదం వచ్చింది. जिला विकाराबाद दूमा मंडल के किष्टापुर में बतारीख 27 मार्च बरोज़ इतवार को मदरसा फैजुल कुरान किष्टापुर ट्रस्ट के ज़ेर-ए-एहतमाम मदरसे में जलसा सालाना मुनक्किद हुआ, जिसकी सदारत मदरसे के मोहतरम मौलाना सलीम साहब किष्टापुरी ने की, जिसमें मशहूर और मारूफ आलिम दीन हज़रत मौलाना हुसामुद्दीन सानी जाफ़र पाशा ने तलबा और तालिबात को नसीहत की और हज़रत मौलाना मुनीरुद्दीन उस्मानी उस्ताद दारुल-उलूम देवबंद ने सुन्नत नबवी और इताअत नबवी पर रोशनी डाली और हज़रत शाह जमालुर रहमान साहब मिफ्ताही ने तकमील कुरान मजीद करवाया और आरिफ बिल्ला शाह साहब ने अपने जिस्म से ज़्यादा रूह की फ़िक्र की तलक़ीन की। ईमान सलामत है तो आपकी हर चीज़ सलामत है। और मदरसे के 10 तलबा की दस्तारबंदी और तकमील हिफ्ज़ कुरान करवाया और इस मौके पर अवामुन्नास ने कसीर तादाद में शिरकत की और दुआ पर जलसे का अख्तिताम हुआ और मौलाना सलीम साहब ने तमाम आने वाले मेहमान का शुक्रिया अदा किया। كذلك نجزي المحسنين ويل يومئذ للمكذبين كلوا وتمتعوا قليلا إنكم مجرمون وإذا قيل لهم اركعوا لا يركعون ويل يومئذ للمكذبين। रियासत तेलंगाना जिला विकाराबाद में 10वीं जमात की तालिबा का रेप के बाद कत्ल कर दिया गया। ये शर्मनाक वाक़या पोडूर में पेश आया। तालिबा कल घर से रवाना हुई थी जो वापस नहीं लौटी। लड़की की नाश एक सुनसान मुकाम से दस्तयाब हुई। शुबा किया जाता है कि तालिबा का इस्मत रेजी के बाद कत्ल कर दिया गया है। लड़की के आशिक पर शुबा किया जा रहा है। डिस्ट्रिक्ट एसपी कोटी रेड्डी ने मुकाम वाक़े का मुआयना किया और मुख्तलिफ जावियों से इस वाक़े की तहक़ीक़ात की जा रही है। పొద్దుగాల 5:40 నిమిషాలకు మా పాప లేచి డైరెక్ట్ చెంబడక లోటనే వచ్చి రోజు అందరం ఇక్కడనే వస్తాం సార్. ఈ మొత్తం బాత్రూమే ఉన్నది చూడు, మొత్తం బాత్రూమే ఉన్నది. బాత్రూంలోకి ఒక్కరు కూడా పోరు సార్, ఒక్కరు మాత్రం పోరు. ఇక్కడనే వస్తారు అందరు, ఎటు పరిస్థితి మొత్తం ఇక్కడనే వస్తారు. కానీ నా బిడ్డని మన బిడ్డ ఇట్లా అయ్యిందంటే नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट-टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट-टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं।
नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, आप मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।